ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. దేనికి స్తోత్ర. కొంచెం లోతుగా ఈ మాటను మనం ధ్యానించిన తర్వాత ముగించుకుందాం. దేనికి స్తోత్ర. ఇక్కడ స్మరణ సంఘమును గురించి చెప్తున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ఎవరంటున్నమాట, ఎవరంటున్నారు అది ఏమండి? సర్వోన్నతుడైన దేవుడు అంటున్న మాట ఇది. నీ శ్రమను, నీ దరిద్రతను నేనేం చేయను, ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. దేనికి స్తోత్రం. ఎవరి దృష్టిలో ధనవంతుడయ్యాడు? అలా చెప్పండి. ఎక్కడ వీళ్ళ ధనము ఏంటంటే వీళ్ళ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణలో ఎదిగారు. స్తోత్రం చెప్పండి. ఆమె సర్వసాధారణంగా కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ వస్తాయి, అక్కర్లు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి అని జారిపోతామా, దాటిపోతామా? ఏమండి, దేవుని సన్నిధి ఎంతో విలువైనది కదా. ఈరోజు లాభమని, ఈరోజు లాభం కోసం పరిగెట్టి దేవుని కృపను పోగొట్టుకుంటామా? ఆ సంఘం యొక్క ఉద్దేశంలో శ్రమ కలిగిన దేవునిలో ధనవంతులై ఉన్నారట. అది గొప్పతనం. స్తోత్రం చెప్పండి. ఎవరిలో ధనవంతులు? ఏమండి, నేను ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఎంత ఆసక్తి అంటే దేవుని యందు, వాళ్ళ దేవుని సన్నిధిలో పని నడిచే విధానంలో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉన్నా వాళ్ళు అయ్యా రేపు మా మందిరంలో ఆరాధనలో పాల్గొంటారు. స్తోత్ర. పొద్దుటొచ్చి సాయంకాలం వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే లేదయ్యా మందిరంలో నీకు రేపు కనబడాలి. ఆమె ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. నేను అన్నాను, మరి మీకు సడన్గా కొన్ని పనులు మీకు జరుగుతాయి కదా. కొన్నిసార్లు ఏ పనులు లేనప్పుడు సడన్గా అది ఆదివారమే తగిలింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అన్న మాట ఏంటంటే, అయ్యా అది 10,000 రూపాయల పని అయినా ఆదివారం వస్తే దాని జోలికి నేను స్తోత్రం. ఎంత పని అంటే 10,000 రూపాయల పని వచ్చినా ఎక్కడికి వెళ్ళం, దాని జోలికి వెళ్ళం. మరి వేరొకరికి ఇచ్చేస్తారు కదా, ఇచ్చేసినా పర్లేదు. ఎందుకంటే మేము దరిద్రులవి కావచ్చు, కానీ మా ఆశ దేవునిలో ధనవంతులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిలో చెప్పండి, ఎవరిలోని? దేవునిలో ఎలా ఉండాలి? అది ప్రభు వస్తే మేము ఆయనతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఇంత అవకాశం దేవుడు మనకి ఇచ్చిన, ఒకవేళ తమ్ముడు మందిరానికి రాలేదే నాయనా అని అంటే ఏదో చెప్పొచ్చు. ఎందుకంటే నీ అవసరతలో, నీకున్న అవసరతలో నువ్వు చెప్పొచ్చు. ఒక సేవకునిగా నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలని నీ చెప్పొచ్చు. అయితే ఇద్దరి మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో నీకుండాలి ఆ గురి, ఆ గుర్తింపు. దేనికి స్తోత్ర. ఎవరికి ఉండాలి? ఇంటికాడుండి మా కోసం ప్రార్థన చేయండి అంటే అన్నీ బాగున్నాయిగా, అన్నీ బాగానే చేసుకుంటున్నాయిగా, అన్నీ బాగానే తెచ్చుకున్నాగా, అన్ని పనులకి వెళ్తున్నావుగా, అన్నీ చక్కబెట్టున్నావుగా, మందిరానికి మాత్రమే రాలేని బలహీనలు అయిపోతున్నారా? వాక్యం వినడానికి శ్రద్ధ లేని వాళ్ళు అయిపోతున్నారా? దేవుడు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తాడు, వాళ్ళకిలాగా నీకు కాలు లేని వానిగా పెట్టలేదే. మొన్న ఒక మాట స్టేషన్లో ఒక మాట, ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఎస్ఐ గారు అంటారు, ఒరే నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, పడిపోలేదు. అప్పు చేసి సిగ్గు లేకుండా అప్పు తీర్చలేను, నాకేమీ లేదు, నేనేం చేయలేను అని సిగ్గులేదురా నీకు అన్నాడు ఆయన. కాళ్ళు లేనోడు
చక్రం మీద, ఆ యొక్క వీల్ చక్రం మీద వెళ్ళేవాడు పట్టుదల కలిగి ఎదుటి వారి దగ్గర చేయి చాచుకుండగా వాడుకున్న ఆలోచనతో, వాడుకున్న తెలివితేటలతో 2 ట్రాక్టర్లను మెయింటెనెన్స్ చేస్తున్నాడు అన్నాడు. ఏం మెయింటెనెన్స్ చేస్తున్నాడట? 2 ట్రాక్టర్లు మెయింటెనెన్స్ చేస్తున్నాడు. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అప్పు తీర్చడానికి. అప్పు తీర్చలేని అంటున్నావు, సిగ్గులేదా? అనేసరికి ఏమండి, రోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు అన్నీ ఇచ్చాడే, అన్ని రకాలుగా ఉన్నావే. దేవుని మందిరానికి మాత్రమే ఏం చేయలేనండి, రాలేకపోతున్నాను. దేవుని మందిరం అంటే దేవుడు అంటే నీకు అంత తెలుసా? ఎవరో నీ కోసం ప్రార్థన చేసేస్తే ఇంకా ప్రార్థన నేను పరలోకం తీసుకెళ్ళిపోతుందా? కాదు, తీసుకెళ్ళదు. ఎందుకంటే పేతురు లాంటి వాడు ప్రార్థనే అక్కడ ఫిలిమోను గాడేవాడు అంటాడు, మా కోసం మీరేం చేయండి, ఇచ్చాడు, మీకోసం నువ్వు చేసుకోవాలి. స్తోత్రం. ఎవరి కోసం? నేనుగా బాబు ఏం పేరు, మీ పేరు ఏం పేరు పెట్టాను? తిమోతి గారు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ఏం చేయాలి? ఆమె చెప్పండి. హల్లెలూయా. బాగోకపోతే సేవకులకి తెలియపరిచి ప్రార్థన చేయండి అయ్యా, నేను బాగలేదు అన్నప్పుడు ఒకవేళ సేవకుడు అవకాశాన్ని బట్టి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయొచ్చు, లేదంటే ప్రార్థన చేయొచ్చు. కానీ అన్నీ బాగుండి నా కోసం మీరే ఏం చేయండి, మీరే చేయండి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? చెప్పే, ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్తోత్రం. ముగించుకుందాం. హల్లెలూయా. స్మరణ సంఘానికి చెప్తున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నువ్వు ధనవంతుడివే. స్తోత్రం. అంటే ఏంటి ఆ ధనం అంటే? ఆత్మ సంబంధముగా వాళ్ళు ఎక్కడా వెనకబడలేదు. ఆమె చెప్పండి. పరిశుద్ధ దృశ్యంలో ఎక్కడా కూడా తమ పవిత్రతను పోగొట్టుకోలేదు. ఎక్కడా నోటి నుండి దుర్భాష రానివ్వలేదు. ఎక్కడా వేషధారణ నటించలేదు. ఎక్కడ కపటాన్ని వాళ్ళు కలిగిన వారిగా లేరు. ఎలాంటి దుష్టత్వమునకు వారిలో చోటు లేదు. అందుకే వారికి భూమి మీద కొంత శ్రమ కలిగినను ఆయన ఇచ్చే ప్రశంసించండి, నువ్వు ధనవంతుడివే. స్తోత్రం చెప్పండి. అని చెప్పండి. అని చెప్పి నమ్మకంగా ఉంది. నమ్మకమైన వారి చెప్పండి చెప్పండి మాటలు పలకండి. నమ్మకమైన వారు దేవుడు ఏం పంపుతాడు? నిన్నని దేవుడు పంపుతాడు. దేవుని సందులో రావడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం చేత నడిపించబడే విషయంలో ప్రతిరోజు కూడా వాక్యం అనే అర్థములో మనం జాగ్రత్త పడాలి. ప్రతి దినము ప్రభు రాకడ దగ్గర అవుతుంది. రేపేమి సంభవించదో మనకు తెలియదు కనుక మనం బహు మెలకువతో మనము ఉండాలి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో మనకు తెలియదండి. మొన్న రాజస్థాన్ ఆ రాష్ట్రంలో ఒక వార్త విన్నాను. ఏదో జిల్లా పేరు చెప్పారు, మర్చిపోయారు. చెప్పాను కదా అక్కడ. ఏమండి, తల్లికి ఆ పెద్దవాడికి ఇంట్లో గుండెపోటు నిప్పొస్తుంది అందట. వీళ్ళు కారు మీద తీసుకెళ్తే ఆ కోడలు, కొడుకు, భర్త వాళ్ళు ముగ్గురు ఈవిడ్ని మొత్తం కారులో ఎంతమంది వెళ్తున్నారు? 4 వెళ్తున్నారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారు. దారిలో సడన్గా కారు ఫైర్ అయిపోయింది. కారు ఏమైంది? ఇంజిన్ మంటలు వచ్చేసాయి. ఈ లోపల వీళ్ళు ఆపి దిగుదామనే టైంలో డోర్స్ లాక్ అయిపోయింది. డోర్లు తెరవలేదు, డోర్లు పడిపోయాయి. వాళ్ళు ఎంతగానో ఆ డోర్లు తీద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో ఊపిరాడక కారులోని వాళ్ళు ఈ లోపల జనులు, ప్రజలు చూసి ఏంటి అనే సమయంలో ప్రజలు పోగయి దాని యొక్క పరిస్థితులు చూసి దగ్గరకు వచ్చి మంటలు ఆర్పుతున్న సమయానికే లోపల 4 ప్రాణాలు పోయాయండి. 4